అందులో భాగంగా మనకి ఇక్కడ డ్రోన్ యూనివర్సిటీ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అది మనము మంచి శుభపరిణామం. ముఖ్యంగా వొకేషనల్ స్టూడెంట్స్కి మీన్స్ టెక్నికల్, ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్, బీటెక్, ఎంటెక్, ఇంకా రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇప్పుడు సాంప్రదాయమైన కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. మీకు అతి త్వరగా మీరు జాబ్లో సెటిల్ కావాలి అనుకుంటే మన ఈ స్కిల్స్ గాన నేర్చుకుంటే గాన ఇంకా మీరు ఎక్కడికి ఎవరి మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం లేదు. అందులో భాగంగా మనకు చెన్నై నుంచి వచ్చిన దక్ష డ్రోన్స్ వాళ్ళు మన కాలేజీకి వచ్చి MOU కూడా కుదుర్చుకొని మీ అందరికీ ప్రజ్వల్ అండ్ భాస్కర్ వీళ్ళిద్దరూ అక్కడ నుండి వచ్చారు మన కాడికి. దీని ఆపరేషను, దీని మూమెంట్ తర్వాత మీరు అలా లైన్గా నిలబెడితే ఒక సర్కిల్ నిలబెడితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. చూడండి, మీకు దీని డ్రైవర్గా మీరు మారిపోవచ్చు ఎవరైనా సరే. సో ఇది సార్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అబౌట్ సార్ రామకృష్ణ సార్ ఫ్యూ స్పీక్ మీరు ప్రజ్వల్ గారు. నాకు తెలిసి ఇంటర్మీడియట్, డిగ్రీ అటువంటివి కాకుండా అంటే ఫ్యూచర్లో త్వరగా సెటిల్ అవ్వడానికి అనేది ప్రతి ఒక్కరు సెటిల్ అవ్వడం కోసమే కష్టపడతారు. ఇంటర్ చదివినా మళ్ళీ డిగ్రీ చదవాలి, డిగ్రీ చదివిన తర్వాత జాబ్ చేయాలి, లేదా ఒకవేళ బీటెక్ చేసినా జాబ్ చేయాలి, ఎంటెక్ చేసినా జాబ్ చేయాలి, ఛాన్స్ ఉంది. అయితే సార్ ఆల్రెడీ చెప్పారు కదా, ఇప్పుడు డెవలప్ అవుతున్న ఇండస్ట్రీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రోన్ ఇండస్ట్రీ ఆల్సో. ఇంతకుముందు ఎవరైనా చూసారా? అంటే ఓన్లీ ఆపరేట్ చేయడంతో పాటు దీంతో చాలా వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. అంటే ఇవి ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయని మేము ఎలాగో చెప్తాం. ఈ డ్రోన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్కి యూజ్ అవుతుంది. సాధారణంగా మీ పేరెంట్స్ చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు, అవునా? అయితే స్ప్రేయింగ్ చేస్తారు కదా, ఐ మీన్ మందు కొట్టడం అంటారు కదా. ఒక ఈవెన్ 1 ఎకర్కి ఎంత టైం పడుతుంది తెలీదా? అంటే మేము చేయట్లేదు కదా సార్, మాకెలా తెలుస్తుంది అంటారా? ఈవెన్ ఒక హాఫ్ డే పడుతుంది 1 ఎకర్కి, అవునా? అయితే ఈ డ్రోన్తో మీరు స్ప్రే చేస్తే 5 to 6 minutesలో 1 ఎకర్ కంప్లీట్ అవుతుంది విత్ యూజింగ్ 10 లీటర్స్ ఓన్లీ. ఎలా సార్ వాళ్ళు 150 to 100 లీటర్స్ యూజ్ చేస్తారు, 10 లీటర్స్తో మేము ఎలా స్ప్రే చేస్తాము? రిజల్ట్ ఎలా వస్తుంది అంటే మనసు మీద చేయి పెట్టుకుని ధైర్యంగా చెప్పొచ్చు 100% రిజల్ట్ వస్తుంది. ఈవెన్ నేను చేశాను, నేను కూడా thousands of acres నేను స్ప్రే చేశాను కాబట్టి ధైర్యంగా చెప్తాను. దీంతో స్ప్రే చేస్తే కన్ఫామ్గా రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఫర్ స్ప్రేయింగ్, ఫ్యూచర్లో ఇంకా సర్వే మ్యాపింగ్ అండ్ మైనింగ్ ఐడియా ఉందా అటువంటివి ఏమన్నా? ఈవెన్ ఫ్యూచర్లో డెలివరీ కోసం అండ్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఈవెన్ సర్వీస్ వచ్చి ఐ మీన్ రిపేర్ వస్తే దాన్ని చేయటం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ మేము సార్కి ఒకసారి సబ్మిట్ చేస్తాం, ఓకేనా? ఒకసారి మీ అందరికీ దీన్ని ఫ్లై చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Hello guys. Good evening. Good evening, sir. Sorry, it's good afternoon. Are you sleeping? I did mistake. You also did a mistake. It's not good. Okay. Be attentive. So that's what important in the while flying drone. Okay. While flying drone, your focus should be on the drone. Where it is going, where it is moving, what controls you are giving. Because this drone weighs 28 kgs. Okay. After filling it fill 30 kgs. If this drone fell on someone, they definitely die. Okay? As Bhaskar sir told in some of the class, that 1 lakh fine is there. See, if somebody dies means government will definitely fine, right? So that's why while flying the drone, be attentive. Okay? For further things, as Bhaskar told, we will fly the drone and we will teach the things. Okay guys? Thank you. Nice meeting you. బాబు గ్యాప్ ఉండకూడదురా. ఏ బాబు గ్యాప్ ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు. జరుగు జరుగు. రే బాబు, సింగిల్ లైన్, సింగిల్ లైన్. రే జరుగు.
యాక్చువల్గా దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అంటారు. ఏరోప్లేన్ చూసారా? ఎంతమంది చూసారు? అవునా? అందరూ చూసారా? ఎంతమంది ఎక్కారు? సరే, అయితే ఏరోప్లేన్ అనేది మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఉండి ఆపరేట్ చేస్తారు. అవునా కదా? అయితే దీనిలో ఎవరైనా కూర్చున్నారా? లేదు కదా. అందుకనే దీన్ని అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అంటారు. అంటే ఒక పర్సన్ దీనిలో లేకుండా జస్ట్ రిమోట్ కంట్రోల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తారు. అర్థమైందా? అండ్ మేజర్ పర్పస్, ఈ డ్రోన్ ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. ఇందులో కొన్ని బయట కనిపించే పార్ట్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ ద ప్రొపెల్లర్స్. ఫ్యాన్ చూసారు కదా, ఫ్యాన్ సేమ్ అట్లానే ఇవి కూడా. ఓకేనా? దీని డయామీటర్ అండ్ పిచ్ అని ఉంటుంది. లెంత్ 23 మిల్లీమీటర్స్ అండ్ పిచ్ 8.8 మిల్లీమీటర్స్. మేబీ మీకు ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఫర్దర్గా ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీస్ ఆర్ ద మోటార్స్. ఈ మోటార్ సహాయంతో ప్రొపెల్లర్స్ అనేవి రొటేట్ అవుతాయి. చూడండి, టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ప్రొపెల్లర్స్? 6 ఉన్నాయి కదా. 6 ఉన్నాయి కాబట్టి హెక్సా అంటారు. హెక్సా కెమిస్ట్రీ వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది బాగా. దానివల్ల దీన్ని హెక్సా కాప్టర్ అంటారు. ఓకేనా? 6 హెడ్స్ ప్రొపెల్లర్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం 6 మోటార్స్ ఉన్నాయి. అవునా కదా? నెక్స్ట్ వీటిని ఆర్మ్స్ అంటారు. అంటే మన చేతులు మనకి ఎంత సపోర్టో డ్రోన్కి మోటార్ అండ్ ప్రొపెల్లర్ని మెయింటైన్ చేసే కెపాసిటీ మొత్తం ఆర్మ్కే ఉంటుంది. మన హ్యాండ్స్ మనకి ఎంత ఇంపార్టెంటో డ్రోన్కి ఆర్మ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? ఇన్సైడ్ చాలా పార్ట్స్ ఉంటాయి, కానీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. లైక్ మీరు ఏదైనా కంట్రోల్ ఇస్తే లోపల ఉన్న ఫ్లైట్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. అది ఆ కంట్రోల్ తీసుకొని మనం ఏదైతే కంట్రోల్ ఇస్తున్నామో అది బయట చూపిస్తుంది. ఓకేనా? మీకు ఫర్దర్గా ఫ్లయింగ్లో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ దిస్ ఈజ్ ల్యాండింగ్ గేర్. లైక్ మన కాళ్ళు ఎలాగో డ్రోన్కి ఈ ల్యాండింగ్ గేర్ అలా. అండ్ దిస్ ఈజ్ ట్యాంక్. దీని కెపాసిటీ 10 లీటర్స్. 10 లీటర్స్ ట్యాంక్తో మనం 1 ఎకర్ స్ప్రే చేయొచ్చు. ఈవెన్ ప్రాక్టికల్గా చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. చేసే వరకు మీకు అద్భుతంగానే కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద రిమోట్ కంట్రోలర్. మనం కంప్లీట్ డ్రోన్ ఆపరేట్ చేసేది ఈ రిమోట్ తోటే. అండ్ దీస్ ఆర్ ద బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ వోల్టేజ్ వచ్చి 25.2 వోల్టేజ్. ఓకే? అండ్ ఒక సెట్ బ్యాటరీ, సెట్ మీన్స్ 2 బ్యాటరీస్ కలిపి ఒక సెట్ కింద మాట్లాడతాం. 1 సెట్ బ్యాటరీతో 3 ఎకర్స్ స్ప్రే చేయొచ్చు. ఆఫ్టర్ 3 ఎకర్స్ అగైన్ యూ వాంట్ టు పుట్ ఇన్ ఛార్జ్. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ దీనికి సెన్సార్స్ ఉంటాయి. లైక్ అబ్స్టాకిల్ సెన్సార్, టెరైన్ సెన్సార్. అబ్స్టాకిల్స్ మీన్స్ ఇప్పుడు మనం ఫ్లై చేసేటప్పుడు ఏదైనా చెట్టు కానీ వైర్ కానీ ఉంటే ఈ ఫ్రంట్ ఉన్న అబ్స్టాకిల్ సెన్సార్ అది మనకి నోటిఫికేషన్ ఇస్తుంది. లైక్ సమ్ సౌండ్స్ ఇస్తుంది, లేదా మనం కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోలర్లో నోటిఫికేషన్ కనిపిస్తుంది. అండ్ టెరైన్ సెన్సార్ అని ఉంటుంది కింద వైపు. టెరైన్ సెన్సార్ అంటే ఒక హైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ ఏరియా, ఇప్పుడు ఇటువంటి ఏరియాలో మనం డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు. కానీ హిల్స్ చూసారు కదా, కొండలు లైక్ ఫ్లాట్గా ఉంటుంది కదా, మనం పర్టికులర్ హైట్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఆ టెరైన్ సెన్సార్ యూజ్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్స్ మనం హైట్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, గ్రౌండ్ లెవెల్ ఎంత అయితే ఉందో దాని నుంచి 5 మీటర్స్ హైట్ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దీన్ని మాన్యువల్గా చేయొచ్చు అండ్ అటానమస్గా కూడా చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది మనం ముందుగానే దానిలో చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫ్లో సెన్సార్ ఉంటుంది.
ఫ్లో సెన్సార్ అంటే మనం ఎంత వాటర్ యూజ్ చేస్తున్నాం అండ్ ఇంకా ఎంత వాటర్ మిగిలి ఉంది అని మన రిమోట్ కంట్రోలర్లో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ ద టెలిమెట్రీ రిసీవర్ సిగ్నల్స్, అంటే మన రిమోట్ కంట్రోలర్కి అండ్ డ్రోన్కి సిగ్నల్ క్యారీ చేసేది అదే. అండ్ దీస్ ఆర్ ద నాజల్స్. 2 టైప్స్ ఆఫ్ నాజల్స్ ఉంటాయి. ప్రజెంట్ 4 నాజల్స్ ఉండే వాటిని ఫ్లాట్ జెట్ నాజల్స్ అంటారు. కొన్ని డ్రోన్స్లో ఓన్లీ 2 నాజల్స్ ఉంటాయి. 2 నాజల్స్ ఉంటే సెంట్రిఫ్యూగల్ నాజల్స్ అంటారు. అండ్ దిస్ ఈస్ ద GPS. సార్ వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఫ్లై మూమెంట్ కూడా మీకు చూపిస్తారు. సార్ వాళ్ళు 2 to 3 minutes మాత్రమే ఉంటుంది మీకు ఇక్కడ. తర్వాత మీకు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు మీ నుంచి. దెన్ మన కాలేజీలో ఉన్న ప్రతి గ్రూప్ యొక్క స్టూడెంట్స్కి మేము జాబ్ ప్లేస్మెంట్ చేయిస్తామని చెప్తున్నారు. Hello guys, just be the space. You can't fly the drone above a human being. It's a rule. Just give us space to it. We will explain the controls. Okay, we are flying the drone. It's already 30 meters ago. We will get below and explain the controls. ఫ్లై చేయడం అనేది చాలా ఈజీ, కానీ ఎక్కడ ఫ్లై చేయాలి ఎక్కడ ఫ్లై చేయకూడదని తెలుసుకోవాలి. అండ్ ఫ్లై చేసేటప్పుడు కంప్లీట్ ఫోకస్ మనం డ్రోన్ మీద కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ నార్మల్ కెమెరా ఫిట్ చేశారు. ఓకేనా? మీరు మ్యాక్సిమం మ్యారేజెస్లో చూసుంటారు కదా, పర్టికులర్ డ్రోన్స్ అవి రేట్ చాలా తక్కువ ఉంటాయి, కానీ కెమెరాస్ రేట్ ఎక్కువ ఉంటాయి. ఇది అగ్రికల్చర్ పర్పస్ కాబట్టి ఓన్లీ అగ్రికల్చర్ కోసం మాత్రమే తయారు చేశారు ఇది. ఓకేనా? అండ్ మీకు కంట్రోల్స్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒక ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. దాని సింపుల్ ఫామ్ RPTO, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఓకేనా? అయితే దీని కంట్రోల్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, అప్ అండ్ డౌన్కి థ్రాటల్ యూజ్ చేస్తాం. డ్రోన్ అప్ అండ్ డౌన్కి థ్రాటల్ మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ డ్రోన్ ముందుకు వెళ్ళాలి అంటే పిచ్ ఫార్వర్డ్, ఒకవేళ బ్యాక్ రావాలంటే పిచ్ బ్యాక్వర్డ్. ఓకేనా? RPTYలో ఫస్ట్ వన్ రోల్. రైట్ సైడ్ మూవ్ అవ్వాలంటే రోల్ రైట్, అండ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలంటే రోల్ లెఫ్ట్. అండ్ డ్రోన్ అక్కడే నిలబెట్టి స్పిన్నింగ్ చేయొచ్చు. దాన్ని యా కంట్రోల్ అంటారు. YAW యా కంట్రోల్ అంటారు. డ్రోన్ పొజిషన్ అక్కడే ఉంటుంది కానీ స్పిన్ అవుతూ ఉంటుంది. బోత్ యా రైట్ అండ్ యా లెఫ్ట్ ఆల్సో. ఆప్షన్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు.
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎగ్జిబిషన్ మనకు పెట్టారు. థ్యాంక్స్ ఫర్ చెన్నై టీమ్ ఫర్